సికింద్రాబాద్ బన్సూలాల్ పేట ఎన్నికల రక్షణ కేంద్రంలో నిమగ్నమై ఉన్నటువంటి గడప గడపకు వెళ్లి 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని చెబుతూ స్థానికులు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. అయితే 147వ డివిజన్లోని స్థానికులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. మేము ఇక్కడ బన్సూలాల్పేట్ 147 నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నా. ఇక్కడ ఎలక్షన్లు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మాకు అనుకూలంగా అన్ని విధాలుగా నచ్చిన వ్యక్తి ఏంటంటే తలసాని శ్రీనివాస్ గారు. ఆయన అభివృద్ధి పనులలో చాలా ముందుగా ఉంటాడు. ప్రతి ఒక్కరికి ఏది పోయినా ఏ పని అవసరం ఉన్నా కానీ కూడా ఆయన బ్రహ్మాండంగా చేస్తాడు. మేమంతా ఆయనని ఓటేసి గెలిపించుకోవాలని మాది ఒక ఆశ. ఏ పార్టీ గెలుస్తుందని మీ ఆలోచన? టీఆర్ఎస్. ఎందుకంత ఖచ్చితంగా చెప్తారు? కేసీఆర్ గారు మంచి పనులు చేస్తున్నారు కదా. ఏది లేదని చెప్పు గరీబులకు. అప్పుడు అందరికీ పింఛన్ పెంచిండు, వికలాంగులకు చైర్లు ఇచ్చిండు, కంటి వెలుగు చూపించిండు, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు, 24 hours కరెంట్ ఇస్తుండు, రైతు బీమాలు ఇస్తుండు, రుణమాఫీలు ఉన్నాయి. ఇన్నిగానో మా అభివృద్ధి పనులు చేస్తున్నాక ఆయనను కాదని ఇంకెవరిని చేస్తామా? శ్రీనివాస్ యాదవ్ గారే మాకు ఆయననే కావాలి. నా పేరు సయ్యద్ చాంద్ పాషా. మా డివిజన్ పేరు 147 బన్సూలాల్పేట. మేము సీనానాని అతి భారీ మెజారిటీతో గెలిపేయాలని కోరుకుంటున్నాము. మాకు అన్ని విధాలుగా సీనానా అన్నది మాకు గెలుపు ఉంటాడు. ఎప్పుడు ఏ టైంలో అయినా మా ఇంటికి ఒక పెద్ద కొడుకు లేక మాకు ఒక పెద్ద అన్న లేక ఇంటికి పోయినా ఎప్పుడు పొద్దున మార్నింగ్ 8 గంటలకు మాకు కలుస్తాడు. ఏ విశేషాలైనా అన్నీ మాకు సీనానా అందుబాటులో ఉంటాడు. ఇప్పుడు ఏ రోజు ఏ మంత్రి ఏ ఎమ్మెల్యేలు ఏ వాళ్ళు రారు. ఏమున్నా సీనానా అభివృద్ధి పనులలో సీనానా మాకు ముందుండి అన్నీ చేస్తాడు. మేము సీనానైనా గెలిపించాలని కోరిక ఉంది. మళ్ళీ అదర్స్ పార్టీలకు మేము వెల్కమ్ లేదు, రానియం మేము మా దగ్గరికి. మాకు అందుబాటులో సీనానా ఉన్నాడు, సీనానాని గెలిపిస్తాం.